కష్టాలు తీర్చినటువంటి మహామనీషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు కుకట్పల్లిలోని బాలాజీనగర్లో మన ఏపీ బూత్ కమిటీ జనరల్ సెక్రటరీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ గారు భౌతికంగా మనకి దూరమై ఉండొచ్చు, కానీ ఆగకుండా కొట్టుకునే ప్రతి పేదవాడి గుండెలో ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. ఉచిత కరెంటుతో పండే ప్రతి పైరులో ఆయన ఈ రోజుకి సజీవంగానే ఉన్నారు. గొప్ప గొప్ప చదువులు చదువుకుని గొప్ప గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడ్డ పేదవాళ్ల బిడ్డల జీవితాల్లో ఇప్పటికీ ఊపిరి పోసుకుంటూనే ఉన్నారు. 104, 108 ద్వారా ఇప్పటికీ మనందరికీ ఆయన మనతోనే ఉన్నారు. అంటే ఎంత దూరమైనా మన ఇళ్లలో మన గుండెల్లో ఆయన ఎప్పటికీ చిరస్థాయిగా సజీవంగా బ్రతికే ఉంటారు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. ఎంతో మంది వాళ్ళలో నేను కూడా ఒకరిగా ఉన్నాను. అండ్ ఈ రోజు ఈ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళిని అర్పిస్తూ ఒక చిన్న విన్నపం చేయాలనుకుంటున్నాను ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు మనకి చేసిన దానికి మనం వైఎస్ఆర్ గారికి చాలా చాలా రుణపడి ఉన్నాము. ఆ రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకోలేము, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని ఆ రుణంలో కొంతైనా తీర్చుకునే ప్రయత్నం అనుకుంటున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ బ్లెస్సింగ్స్ జగనన్నతో ఉన్నాయి. ఏపీ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఇలా అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ వైఎస్ఆర్ 3 అక్షరాల రాజశేఖర రెడ్డి గారి పేరు ఈ రోజు కూడా, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16 సంవత్సరాలైనా ఈ రోజు కూడా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఊరు వాడ విగ్రహాలు ఇంకా వెలుస్తూనే ఉన్నాయి. అలా విగ్రహాలు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారిని పూజిస్తున్నారంటే ఆయన ప్రజలకు చేసినటువంటి సేవా కార్యక్రమాలు. నార్మల్గా కొంతమంది హీరోలుగా సినిమా రంగం నుంచి వచ్చి నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక లీడర్గా వచ్చి జనం గుండెల్లో హీరోగా నిలిచారు అని అంటే అది ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మనం కొంతమంది ఏదైతే హిందూ మతాన్ని ఆచరిస్తారో, కొంతమంది క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు, కొంతమంది ఏదైతే అల్లాహ్ని ఆచరిస్తారో, కానీ ఈరోజు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళే ఇంట్లో రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిగా కొలుస్తున్నారనంటే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. మాట ఇస్తే ఎందాకైనా వెళ్ళేటటువంటి అర్థం. ఈరోజు మాట తప్పడు మడమ తెప్పడు అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా ట్యాగ్ లైన్ ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ. ఈరోజు బాలాజీనగర్లోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గర రాజశేఖర రెడ్డి గారి బర్త్డే ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి కారుమూరి వెంకటరెడ్డి, శ్యామలా గారు అధికార ప్రతినిధులు హాజరైనారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు. డాక్టర్ రాజశేఖర రెడ్డి లేరని మనకు 16 సంవత్సరాలు తెలుస్తుంది, కానీ ఈ రోజు కూడా ప్రతి గుండెల్లో చిరస్థాయిగా నిల్చున్నారంటే ఆయన గొప్పతనం, ఆయన చేసిన సంక్షేమ పథకాలు. జోహార్ వైఎస్ఆర్, జై హో వైఎస్ఆర్.